హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు అయితే చాలా మంచి యూస్ఫుల్ వీడియో అండి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మన ఆడవాళ్ళం అందరమే ఎక్కువగా వంటగదిలోనే ఉంటాము. వంట చేస్తాము, లేదంటే అంట్లు తోముతూ ఉంటాం కదండి. అంట్లు తోమేటప్పుడు విమ్ సోప్ కానీ విమ్ లిక్విడ్స్ కానీ యూజ్ చేస్తాం. అయితే చాలా ఎక్కువ మందిలో వింటుంటాము హ్యాండ్స్ అనేవి రెడ్గా అయిపోవడం కానీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వినడము. ఇంకా వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళడము, డాక్టర్ ఏమో ఇంకా సోపు లిక్విడ్ వీటి వల్లనే వస్తుందమ్మా అని చెప్పడము, అవాయిడ్ చేయమని కూడా చెప్తూ ఉంటారు. మనం ఎలా అవాయిడ్ చేస్తామండి? గ్లౌజెస్ వేసుకుంటాము, లేదంటే వర్కర్స్ని పెట్టుకుంటాం. అయితే వాటిలో ఉండే హార్డ్ కెమికల్స్ వలన ఇలా జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. మన హ్యాండ్స్ని అయితే మనం కాపాడుకుంటాం, కానీ మనం ఆ హార్డ్ కెమికల్స్ అనేవి ఆ ప్లేట్స్కి పట్టి ఉంటాయి కదా. సో అవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా ప్లేట్స్ కానీ ఉండిపోయి మనం ఫుడ్ వేస్తాం కదా, ఆ ఫుడ్ వలన ఇంకా రియాక్షన్స్ జరిగి మనకి ఎక్కువగా క్యాన్సర్స్ రావడానికి కారణం అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ మనం పాత రోజుల్లో లాగా మట్టి కుండల్ని యూజ్ చేయడం కానీ, లేదంటే కట్టెల పొయ్యిని వాడి ఇంకా బూడిదని తీసుకొచ్చి తౌడు వీటిని మిక్స్ చేసి ఇంకా వరిగడ్డిని ఇంకా లేదంటే కొబ్బరి పీచుని వీటన్నిటితో కూడా మనం తోమలేకపోతున్నాం. పాత రోజుల్లో అవన్నీ యూజ్ చేసేవారు, బూడిదని వాడేవారు, ఇంకా అలా క్లీన్ చేసేవారు. ఇంకా చాలా బాగా వాళ్ళకి అది వర్కౌట్ అయ్యేది బయట. కాబట్టి మనం ఫెసిలిటీస్ వైపు వచ్చాం. ఎందుకంటే స్టవ్ పక్కనే సింక్ ఇంకా పైపులు ఇవన్నీ. ఇప్పుడు ఆ బూడిదని తీసుకొచ్చామంటే ఖచ్చితంగా పైపులన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. సో అలా వాటిని పాత తరంలాగా మనం వాడలేకపోతున్నాము. ఇలా అని విమ్ సోప్లు వాడలేకపోతున్నాం కదా. అందుకేనండి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు, మన ఇంట్లో ఉండే కొన్నింటిని వాడి ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్స్తోనే మనం అంట్లు తోమడం అన్నీ చేయడానికి వాడుకోవచ్చు. ఆ పౌడర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఇంక ఈరోజైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఇటువంటి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి. మన అందరి ఇళ్ళల్లో కూడా రెగ్యులర్గా యూజ్ చేసే గోధుమ పిండేనండి. సో అందరి దగ్గర ఉంటుంది ఈ గోధుమ పిండి. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి అందరి దగ్గర ఉంటుంది, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇది కూడా మనం వంటల కోసం తెస్తాం, కానీ చిటికెడు వేస్తాము, మిగిలిందంతా క్లీనింగ్ కోసం వాడతాము. సర్ఫ్ పౌడర్, మన ఇంట్లో ఏ పౌడర్ని అయితే మనం యూజ్ చేస్తామో అదే పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. నిమ్మ ఉప్పు వచ్చేసి అన్ని షాప్స్లో దొరుకుద్దండి, చాలా తక్కువ కాస్ట్. ఒక ప్యాకెట్ వచ్చేసి 15 నుంచి 20 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఇది ఎక్కువగా పులుపు కోసం వాడతాము. ఫంక్షన్స్లో పులిహోర చేసేటప్పుడు నిమ్మకాయ వేస్తూ కాస్త ఇది యాడ్ చేస్తారు, అలా అయితే కాస్త పులుపు పెరుగుద్ది అని అంత బాగా వాడతారనమాట. ఈ నిమ్మ ఉప్పు కొంచెం తెల్లగా గింజలుగా ఉంటుంది. ఇంట్లో కాస్త రేర్గా వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేస్తూ మనమైతే ఈ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈరోజు నేను 2 కప్పుల గోధుమ పిండికి ప్రిపేర్ చేస్తాను. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు సోడా తీసుకోవాలి. అదే మీరు 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నారంటే 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు సోడా వేసుకోవాలి. మీకు ఫస్ట్ టైం చేస్తున్నాము, ఎలా వస్తుందో తెలియదు, ఎలా యూజ్ చేస్తామో తెలియదు అనుకుంటే 1 కప్పు గోధుమ పిండికి చేసుకోండి. లేదంటే ఇలా 2 కప్పులు కానీ 4 కప్పులు కానీ చేసేస్తే ఒక పక్కన పెట్టేసుకుంటే మంచిగా మనం ప్రతిసారి కూడా గిన్నెలు తోమేటప్పుడు కొంచెం పౌడర్ తీసి పక్కన పెట్టుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 2 కప్పుల గోధుమ పిండికి నేను 1/2 కప్పు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువగా హాస్టల్స్కి వెళ్ళినా హాస్పిటల్స్కి వెళ్ళినా మన క్యారేజీలు తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడైతే సోప్స్ ఏమి ఉండవు కదా, ఈ సాల్ట్ వేసి మనం స్టీల్ ప్లేట్లు కానీ నెక్స్ట్ మనం పట్టుకెళ్ళే క్యారేజెస్ కానీ క్లీన్ చేస్తాం. అంత బాగా ఆయిల్ మరకలు అనేవి క్లీన్ అవుతాయి కదా, అంత బాగా యూజ్ అవుతుందండి సాల్ట్. సో అందుకనే సాల్ట్ అయితే 1/2 కప్పు వేసుకోవచ్చు. నెక్స్ట్ బేకింగ్ సోడా కూడా అంతే బాగా క్లీన్ అవుతుంది. మనం ఇంట్లోకి ఎక్కువగా తెస్తాం, కానీ వంటల్లో మనం చిటికెడు వేస్తాము. బాత్రూమ్స్ క్లీనింగ్స్కి అనేసరికి కప్పులు వేస్తాము, అంత బాగా యూజ్ అవుతుంది అనమాట క్లీనింగ్కి. సో ఇది కూడా 1/2 వేసాను. నెక్స్ట్ వచ్చేసి నిమ్మ ఉప్పు వీటికి సగం వేసుకోవాలండి. సాల్ట్ సోడా మనం 1/2 కప్పు తీసుకుంటే ఇదైతే 1/2 కప్పు తీసుకోవాలి, అందుకనే 1/2 కప్పు తీసుకొని వేసుకున్నాను. సర్ఫ్ పౌడర్ వచ్చేసి అది 1/2 కప్పే తీసుకోవాలి, ఇంకంతకంటే తగ్గించినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పొంగులాగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది ఓన్లీ పీతాంబరి కలర్ కోసమే మనం యూజ్ చేస్తాము. మీకు
నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్. చాలామంది 2-3 చుక్కలు వాటర్ వేసి కలిపి వేస్తారు, కానీ అసలు అలా అవసరం లేదు. ఇది డ్రైగా యూజ్ చేస్తాం కాబట్టి, అంటే ఈ పౌడర్ అనేది మనం ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అలా వాటర్ యాడ్ చేయకుండానే నీట్గా ఇలా కలిపేసి బాగా వీటన్నిటిని మిక్స్ చేసేసి మిక్సీ పట్టేయాలి. ఎందుకంటే నిమ్మ ఉప్పు అనేది గింజలుగా ఉంటుంది కాబట్టి ఆ గింజలన్నీ కూడా మెత్తగా పౌడర్లా అయిపోవాలి. ఈ పిండిలో అన్నీ సోడా, సాల్టు, ఫుడ్ కలరు అన్నీ కలవాలి కాబట్టి మిక్సీ పట్టేయాలి. ఈ మెత్తగా మిక్సీ పట్టిన ఈ పౌడర్ని మనం ఏ రకం పాత్రలైనా, అంటే ఇత్తడి కానీ, రాగి కానీ, స్టీల్ కానీ, అన్ని రకాల పాత్రల్ని తోమడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంత మంచి పౌడర్ ఉంటుండగా మనకి విమ్ సోప్ కానీ, పీతాంబరి కానీ, సబీనా కానీ, విమ్ లిక్విడ్ కానీ వీటితో పనేముందండి. హౌస్ వైఫ్గా అప్పుడప్పుడు మనం ఇటువంటి పౌడర్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కాస్త అమౌంట్ సేవ్ చేస్తే ఎంత సాటిస్ఫాక్షనో కదా. అన్ని పౌడర్లు వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. ఫైన్ పౌడర్ అయిపోయిందండి. నిమ్మ ఉప్పు గింజలుగా లేదు, కలర్ కూడా మిక్స్ అయిపోయింది. చాలా బాగా కొంచెం కలర్ అనేది కూడా సపరేట్ అయింది, చూసారా? అంటే కలర్ చేంజ్ అయింది. సో ఇది కొంచెం వాటర్లో వేస్తే ఇంకా బాగా చేంజ్ అవుద్ది. మనకి రోజులో మనం ఎంత యూజ్ చేస్తామో అంత పౌడర్ని ఒక డబ్బాలో చిన్న ప్లేట్లో కానీ తీసుకొని కొంచెం వాటర్ కలిపేసి మనం నార్మల్గా గిన్నెలు ఎలా తోముకుంటామో అలా తోముకోవడానికి వాడుకోవడమేనండి. కొంచెం సపరేట్గా పక్కన పెట్టేసుకోవడమే. వాటర్లో తడిపేసరికి ఇంకా కలర్ షేడ్ అవుద్ది. సో మనకి పీతాంబరి కలర్ కావాలి, ఇంకా డార్క్ కలర్స్ కావాలనుకుంటే కలర్ ఇంకా షేడ్ అయిన, అంటే ఇంకా కలర్ ఫుడ్ కలర్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, డార్క్ కలర్స్ అని, లైట్ కలర్స్ అని. సో ఆ డార్క్ కలర్స్ తెచ్చి కలిపేస్తే ఇంకా పీతాంబరి కలర్స్ అనేవి వస్తాయి. సో అయినా కూడా కలర్ కంటే మనకి క్లీనింగ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంట్లో ఉన్న కలర్ని యూజ్ చేశాను. అది కూడా సేమ్ పీతాంబరి కలర్ లాగే ఉంటుంది, కొంచెం లైట్ కలర్ అనమాట. సో ఇది రాగి చెంబు చూసారా, అసలు ఎటువంటి నేను చేత్తో గట్టిగా రుద్దలేదండి, నార్మల్గా పిండి అంటించాను అంతే. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా క్లీన్ అయిపోయింది. స్టీల్ పాత్రల పైన కూడా కొంచెం వాటర్ మార్కులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా బాగా వస్తాయి. దేవుడి సామాగ్రి ఇవి. అత్తయ్య గారు కాలం చేశారు కాబట్టి నేను చాలా రోజుల నుంచి పూజలు చేయలేదు, దానివలన కలర్ షేడ్ అయిపోయి ఇంక ఇవన్నీ కూడా నీట్గా వచ్చేస్తున్నాయి. మనం ఇత్తడి సామాగ్రి తోమడానికని చింతపండు, ఉప్పు, లేదంటే పీతాంబరి, ఇలా రాగికని కొన్ని, ఇలా మనం సపరేట్గా పక్కన పెట్టుకొని పూజా సామాగ్రి క్లీన్ చేస్తాం కదా, అస్సలు అలా అవసరమే లేదు. వెండికి, రాగి, ఇత్తడి, స్టీల్ అన్నిటికీ కూడా ఈ ఒక్క పౌడర్ని కొంచెం ప్లేట్లో పెట్టుకొని తోమేస్తే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో చాలా నీట్గా అయిపోయండి. ఎప్పుడు కూడా రాగి కంచు కంటే రాగి అయితే అసలు ఎంత క్లీన్ చేసినా కూడా వెంటనే కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారా ఇత్తడి కూడా ఎంత బాగా క్లీన్ అయిందో. ఇంకా ఇత్తడి విగ్రహాలు కానీ, లేదంటే ఇత్తడి బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా మన ఇంట్లో అందంగా పెట్టుకోవడానికి, కొన్ని పూజా గదిలో పెట్టుకోవడానికి కొన్ని, ఇంకా అవన్నీ కూడా బాగా క్లీన్ చేయొచ్చండి. అవైతే మనం నెల రోజులకు ఒకసారి పూజా రూమ్ క్లీన్ చేసేటప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటాము, అంటే అవి తోముతూ ఉంటాం కదా, అలాంటప్పుడు వీటిని కొంచెం బాగా మురికి పట్టినవైతే అది పిండి కొంచెం పట్టించేసి కాస్త ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తే ఇంకా బాగా క్లీన్ అయిపోతాయి. సో ట్రోఫీలు కానీ, షీల్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇవి ఎప్పటికో ఒక్కొక్కసారి మనం క్లీన్ చేస్తూ ఉంటాము. వీటికైతే మనం చింతపండు ఇలాంటివేమి, ఉప్పు ఇలాంటివేమి పెట్టాల్సిన అవసరమే లేదు. సో స్మూత్గా ఈ పౌడర్ ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడెప్పుడో క్లీన్ చేసే వాటిని కూడా మనం నీట్గా క్లీన్ చేసేయచ్చు. అయితే ఇది ఇంకా ఎలా క్లీన్ చేయాలనేది చెప్పాను కదా, ఈ పౌడర్ని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మనకు అవసరమైనంత తీసి పక్కన పెట్టి వాడుకోవచ్చు. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా పౌడర్ని ప్రిపేర్ చేశాను అనేది. ఇంకా మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంకా మనం అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు, మళ్ళీ మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.